రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈరోజు అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలైంది. సంక్రాంతికి వస్తున్నాము. ఈ మూవీలో వెంకటేష్ కూడా నటించారు, వెంకటేష్ కూడా నటించారు. ఈ సినిమా ఎట్లా ఉంది అంశాలపైన కూడా ఇప్పుడే ఈరోజు మహబూబ్నగర్ పట్టణం నుండి పలు డేటాలో కూడా రిలీజ్ అయింది. దీనిపైన అభిమానులను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది? సంక్రాంతి బాగుంది. కామెడీ ఎట్లా ఉంది? కామెడీ సీరియస్ గా మస్తు బాగుంది. వేరే లెవెల్. ప్రత్యేక చూడవచ్చు. మీరు చెప్పండి సినిమా ఎట్లా ఉంది? హైలైట్ సార్ సినిమా అయితే సూపర్. సంక్రాంతికి వచ్చేస్తున్నాం అని వెంకటేష్ గారిది ఖతర్నాక్ మూవీ. చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. కాకపోతే పిల్లలకు మాత్రం నిజాలు చెప్పకూడదు. హైలైట్ సినిమా మాత్రం ఖతర్నాక్ సూపర్. మీరు చెప్పండి మేడం, సినిమా ఫ్యామిలీ సినిమా ఎట్లా? చాలా చాలా బాగుంది. వెంకటేష్ గారి నటన ఎట్లా ఉంది? ఆల్వేస్ ఎప్పటిలాగానే చాలా బాగుంది. రైట్, వెంకటేష్ గారు నటించిన సినిమా కూడా చాలా బాగుందని చెప్తాం. మరికొందరు ఎట్లా ఉందమ్మా సినిమా? ఎట్లా అనిపిస్తుందమ్మా? బాగుంది. అంటే సంక్రాంతికి వస్తున్నాం, ఈ రోజు రిలీజ్ అయిన సంక్రాంతి పండుగ, చెప్పండి ఎట్లా ఉంది? బాగుంది. బాగుందా? రైట్, మీరు చెప్పండి. బాగుంది. చెప్తారన్న సినిమా బాగుంది. సరే ఎట్లా ఉంది చెప్పండి. వెంకటేష్ గారి డబల్ యాక్షన్ ఉంటుంది, దీని మీద చెప్పండి. బాగానే ఉంది, చాలా బాగుంది. కామెడీ ఎట్లా ఉంది? కామెడీ పాటలు అన్ని బాగున్నాయి. మీరు చెప్తారా? బాగుంది. ఎట్లా ఉంది సినిమా? అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. స్టోరీ ఎట్లా, కంటెంట్ ఎట్లా ఉంది? అందరు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. రేపు చెప్పండి, మీరు చెప్తారన్నా సినిమా ఎట్లా ఉంది, కంటెంట్ ఎట్లా, స్టోరీ 2 నిమిషాలు చెప్పండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సూపర్ హిట్ ఉంది. ఫ్యామిలీ చూడొచ్చు. అంటే సంక్రాంతికి వస్తున్నాను ఈ టైటిల్ ఉంటుంది. ఈరోజు సంక్రాంతి సందర్భంగా కూడా ప్రారంభమైంది సినిమా. పాటలు ఎట్లున్నాయి, దాంట్లో కామెడీ ఎట్లుంది, ఎంటర్టైన్మెంట్ ఎట్లుంది సినిమా? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫ్యామిలీ ఆల్ ఫ్యామిలీస్ అందరు చూడొచ్చు, బ్యాచిలర్గా చూడొచ్చు. అండ్ రొమాంటిక్ అనేది అక్కడక్కడ చూపించారు, బాగానే ఉంది. ఫైట్స్ కూడా లాస్ట్ సీన్ బాగుంది. సీఎం కంటెంట్ ఉంది. ఆ సీఎం కంటెంట్ కూడా హైలైట్ ఉంది. ఒక సీఈఓని కిడ్నాప్ చేయడం, ఆయనని వెంకటేష్ సేవ్ చేయడం అనేది బాగుంది. చెప్పండి, మీరు చెప్తారా స్టోరీ ఎట్లా ఉంది? బాగానే ఉంది, మంచిగా. నమస్తే, స్టోరీ ఎట్లా ఉంది? సినిమా వెంకటేష్ గారి సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. ఎట్లా ఉంది? సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది కదా. ఎప్పుడు సంక్రాంతి బ్లాక్ బస్టర్లో వెంకటేష్ సినిమా ఉంటుండే. చాలా రోజుల తర్వాత మళ్ళొకసారి వెంకటేష్ అంటే ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ సినిమా ఎట్లా ఉండాలనో ఈ సినిమా అంతకంటే బ్రహ్మాండంగా. మనం పెట్టే ప్రతి రూపాయి సంతోషంగా ఖర్చు పెట్టవచ్చు. అంటే టికెట్ల రేట్లు పెరిగినాయి అనేది కూడా లేదు. ఇట్లా తక్కువ రేట్లో ఎక్కువ సంతోషాన్ని. బ్లాక్ బస్టర్ అంటే సంక్రాంతికి ఈ సంక్రాంతికి వస్తున్నామనే సినిమానే ఒక చిన్న సెంటిమెంట్, ఒక గురువుకు సంబంధించిన చిన్న సెంటిమెంట్ పెట్టి సినిమా అంతా నడిపించి చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబంతో సహా చూడాల్సిన సినిమా. ఎక్కడ కూడా పిల్లల్ని తీసుకొచ్చినాం, ఆడవాళ్ళని తీసుకొచ్చినాం అని ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు. ముఖ్యంగా అంటే ఈ సినిమాలో కామెడీ ఏముంది, ముందుగా పాటలు ఎట్లా ఉన్నాయి దీనిలో? కామెడీ అంటే మన ముఖం చూడండి అన్న, నవ్వి ప్రతి రూపాయికి 100% నవ్వుతాం. నవ్వలేక చచ్చిపోయే పరిస్థితి, అంత బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా. స్టోరీ ఏముంది దాంట్లో? ఫ్యామిలీ స్టోరీ. అంటే చిన్న ఒక పల్లెటూరులో ఉన్న వ్యక్తి, అంటే అంతకుముందు పోలీస్ ఆఫీసర్గా ఉండి చిన్న ఏదో సస్పెన్షన్కు గురై ఒక చిన్న లవ్ స్టోరీ పెట్టి తను పెళ్లి చేసుకొని చిన్న గురువుకు సంబంధించిన చిన్న క్యారెక్టర్ ఏదో అంటే చిన్న డ్రామా పెట్టి చాలా బ్రహ్మాండంగా తీస్తున్నాను. ముఖ్యంగా అంటే ఈ తెలంగాణలో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతికి బంపర్ హిట్ సినిమాలు కూడా 3 వచ్చాయి. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బెనిఫిట్ షోలు కూడా నిరాకరించింది. మీకు ఏమనిపిస్తుంది బెనిఫిట్ షోలు నిరాకరించడం వల్ల? బెనిఫిట్ షోలు అనేది అంటే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టినా ప్రేక్షకుడు తక్కువే. ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ప్రతి రూపాయికి చెప్తున్నా కదా, 100%, 100% సినిమా అయితే న్యాయం చేసిండు వెంకటేష్. కానీ డైరెక్టర్ అయితే బ్రహ్మాండమైన డైరెక్టర్. మన తెలుగు ప్రేక్షకులకు మంచి డైరెక్టర్. ఒక కుటుంబంతో సహా చూసే సినిమా ఇది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ ఇది సంక్రాంతి. రైట్, మొత్తం మీద చూసుకున్నాడైతే ఈరోజు అంటే మరికొంత అభిమానులను వాడిని అడిగేదాం. అన్న సినిమా ఎట్లా ఉంది, సినిమా స్టోరీ ఏముంది, కమెడీని కూడా చాలా బాగుందని చెప్తారు. సినిమా గురించి 2 నిమిషాలు చెప్పండి. వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుందండి. సినిమా ఈ సంక్రాంతి పండుగకి ఒక పండగలాగా ఉంది. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి చూడదగ్గ సినిమా బ్లాక్ బస్టర్ అండి. పెట్టిన ప్రతి రూపాయికి ఎంజాయ్ చేస్తారండి. థియేటర్లో నవ్వులే నవ్వులు.
ఈ సంక్రాంతి లాంటి సినిమా. ముఖ్యంగా పాటలు ఎట్లా అనిపిస్తుంది? పాటలు ఉన్నాయి, మూడు పాటలు హిట్ అయిపోయినాయండి. అన్ని 3 పాటలు బాగున్నాయి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు సినిమాకి. రైట్, మీరు చెప్పండి. చెప్తారా మీరు చెప్తారా సినిమా ఎట్లా ఉంది? బాగుంది, కామెడీ బాగుంది, సూపర్. రైట్, మొత్తం మీద కూడా సంక్రాంతి ఏదైతే సంక్రాంతి సంబరంలో సంక్రాంతి పండుగ వేళ కూడా ఈరోజు సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా ఎవరైతే వెంకటేష్ గారు రైపూడి దర్శకత్వంలో వచ్చిన వెంకటేష్ నటించిన మూవీ కూడా చాలా బాగుందని చెప్పి ప్రేక్షకులు కావచ్చు తన అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ సంక్రాంతి పండుగ వేళలో కూడా సంక్రాంతి వస్తున్న మూవీ కుటుంబ సమేతంగా చూడవచ్చు. మంచిగా కామెడీ నుండి పాటలు బాగున్నాయి. సినిమా కూడా 100% సక్సెస్ అవుతుంది. సినిమా పెట్టిన ప్రతి రూపాయి కూడా ఆనందంగా చూడొచ్చు అని చెప్పి ఇక్కడ అభిమానులు కావచ్చు సినిమా ప్రేక్షకులు కూడా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.